హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే. సో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రైడ్కి అని చెప్పి ఒక గ్రూప్తో వెళ్తున్నా, తెలంగాణ బైకర్ బ్రదర్హుడ్. ఎక్స్పెక్టెడ్ ఈరోజు లైనప్ చాలా పెద్దది ఉంటుంది, 50+ బైకర్స్ వస్తారనమాట. మేము వచ్చేసి సిద్దిపేట రంగనాయక సాగర్ సైడ్ వెళ్తున్నాం. అండ్ దెన్ యాక్చువల్లీ నేను రిటర్న్ అవ్వను, నేను కరీంనగర్ వెళ్ళిపోతా. అక్కడ నుంచి నాకు ఇంకో వర్క్ ఉంది. సో దారిలో కలిసి వాళ్ళతోనే రైడ్కి వెళ్దామని వెళ్తున్నా. బండి మొత్తం నిన్న క్లీన్ చేసి పెట్టేసిన. పొద్దున టైం వచ్చేసి 6:40 అవుతుంది. బట్ స్టిల్ ఈ మ్యాజిక్ కింద నాకు అర్థమవుతలేదు. మొన్న కూడా ఇంతే, ఈరోజు ఇంతే. ఫుల్ ఫాగ్, అంటే ఒక 100 మీటర్స్ తర్వాత ఏం కనిపించద్దు అన్నంత ఫాగ్ అనమాట. సో ఇది చూసారు కదా లైనప్, 48 ఇంతను కౌంట్ వస్తుంది. చాలా బైక్స్ ఉన్నాయి అనమాట ఈరోజు. సో దిస్ ఈజ్ TBB. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాం. DM చేస్తే వీళ్ళతో కూడా మీరు రైడ్స్ చేయొచ్చు. యాక్చువల్ నేను ఒక ఫ్యూయల్ స్టాప్ కాగాలి, మరి ఇంతమందితో మధ్యలో నేను సడన్గా కట్ అయిపోయి ఎక్కడ అవుతాను అని నాకు డౌట్. సో లెట్స్ సీ. ఈ ప్లేస్ చూడండి, అసలు ఏదో అరకు అట్లా హిల్ స్టేషన్స్కి వచ్చేసినట్టుంది. ఇక్కడ ఫాగ్ అట్లా చెట్ల మధ్యలో నుంచి ట్రావెల్ అవుతుంది. ఈ వ్యూ చూడండి, అసలు ఏం కనిపిస్తలేదు. అస్సలు ముందర 100 మీటర్స్ తర్వాత ఏం కనిపిస్తలేదు. ఇది హైదరాబాద్ అంటే నేను నమ్మాలా? హైదరాబాద్లో ఈ ఫాగ్ ఏంది, ఇక్కడ ఇంత చల, లిటరల్లీ అసలు ఏం కనిపిస్తలేదు సీరియస్లీ. మరి మీ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో కానీ నాకైతే జస్ట్ ఒక 50 మీటర్స్ 50-60 మీటర్స్ అంతే. దాని తర్వాత ఐ కాంట్ సీ ఎనీథింగ్. అసలు లిటరల్లీ వేరే ఉంది. మరి మీకు ఏమి వినిపిస్తుందో నాకు తెలియదు. నా ముందర అయితే ఒక బుల్లెట్ వెళ్తుంది, దాని సౌండ్ చాలా గట్టిగా ఉంది ఆల్రెడీ. అండ్ నా బైక్ సౌండ్ కూడా గట్టిగా వస్తుంది. ఈ రెండు సౌండ్ల మధ్యలో నా వాయిస్ వస్తుందో లేదో నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు చెక్ చేసుకునే టైం కూడా లేదు. సో ఇంటికి వెళ్ళాక చూసుకోవడం ఏదన్నా. మొన్న IVW వెళ్తే మహాబలేశ్వర్ దగ్గర కూడా ఇట్లాంటి లొకేషన్స్ కనిపించలేదు. అంతే, ఇంత ఫాగ్ అనిపించలేదు అక్కడ. ఇంత ఫాగ్ ఇక్కడే ఉంది. నేను వెళ్ళే గ్రూప్ పేరు వచ్చేసి తెలంగాణ బైకింగ్ బ్రదర్హుడ్. ఈ గ్రూప్ కూడా చాలా పెద్ద గ్రూపు. సో డిసిప్లిన్ రైడ్స్ ఉంటాయి. ఎవ్రీ వీకెండ్ ఖచ్చితంగా రైడ్స్ చేస్తారనమాట. అండ్ మీరు కూడా బైక్ ఉండి ఇట్లా రైడ్ చేయాలనుకుంటున్నారు, మాతో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ మెసేజ్ చేయండి. ఏం లేదు, మనకి ప్రాపర్ గేర్, ఫుల్ గేర్, హెల్మెట్, షూస్ కంపల్సరీ అనమాట. అంతే. మీ దగ్గర ఏ బండి ఉంది, ఎంత CC ఉంది అనేది మ్యాటర్ కాదు. ఓన్లీ ఐ యు వేరింగ్ ఎనీ గేర్ ఆర్ నాట్, అంతే, అదే మ్యాటరు. సో మంచి గేర్ వేసుకొని మీరు వస్తే హ్యాపీ, వీళ్ళు వెల్కమ్ చేస్తారు మిమ్మల్ని. మంచి బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అవుతాయి, చిన్న చిన్న లాంగ్ రైడ్స్, అప్పుడప్పుడు పెద్ద రైడ్స్. సో ఎవ్రీ టైప్ ఆఫ్ రైడ్స్
వీళ్ళు అటెండ్ చేస్తారనమాట. సో జాయిన్ అవ్వండి. నేను నీ పక్కకే వస్తా. సో ఇవి కొన్ని బైక్స్. అట్లుంటుంది, ఏం కాదు. ఒక 2 minutes ఇటు వస్తే వెళ్దాం లోపలికి. లొకేషన్ రీచ్ అయిపోయినాం. రంగనాయక సాగర్ చాలామందికి తెలిసి ఉంటుంది, సిద్దిపేట దగ్గర ఉంటుంది అనమాట. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ వస్తుంది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. రిజర్వాయర్ మధ్యలో నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. క్రాస్ చేసి అటు సైడ్ వెళ్తే అక్కడ ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తాం. ఇది వండర్ఫుల్ లొకేషన్. నేను బైక్స్ ఇట్లా పార్క్ చేస్తాను అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్.
few moments later. ఆ ప్లేస్లోనే ఇందాక మేము పార్క్ చేసింది. సో అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడు హైవే ఎక్కగానే నేను కరీంనగర్ సైడ్ వెళ్ళిపోతా, వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు. చెప్పాను కదా నాకు కరీంనగర్లో చిన్న వర్క్ ఉంది.